అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ బాగున్నారా? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. ఇవాళ వీడియో చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అండ్ వీడియో కొత్త ఒక లైక్ చేయండి. ఇవాళ వచ్చేసి ఇంకా మొక్కు ఉందంటే మా మరిది వాళ్ళు అయితే అల్మాష్పూర్ ఎల్లారెడ్డిపేట దగ్గర అల్మాష్పూర్లో ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఇంకా అక్కడ మొక్కుకున్నారంట. ఆ మొక్కు తీర్చుకోవడానికైతే అందరం అయితే బయలుదేరిపోయాము. వాళ్ళు వచ్చేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యారు. బట్ మేమైతే కొంచెంగా లేట్ అయింది. ఇంటి దగ్గరికి వెళ్దాము, అవన్నీ పనులన్నీ చేసుకుందామని చెప్పేసి. సో పనులంటే ఏం పెద్దగా పని లేవు. మా అత్త మామల్ని ఇంకా అక్కడ ఊర్లో అంతా ఇంకా చూసుకొని వెళ్దామని చెప్పేసి, ఎందుకంటే మేము వెళ్ళేది అదే వేలో కాబట్టి సో పనిలో పని అక్కడ కూడా చూసేసి వెళ్దామని చెప్పేసి మొత్తానికైతే మేము ఇంట్లో అందరం కూడా ఇంకా అమ్మ కూడా వచ్చింది కాబట్టి ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యే వరకు అయితే 8:30, 9 ఆల్మోస్ట్ 8:30, 9 అలా అయిపోయిందన్నమాట. ఫస్ట్ అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము. ఫస్ట్ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత లక్కీ ధీరజ్ని వాళ్ళ తాతకి నాన్నమ్మకి చూపించుకుని, ఇంకా మా అత్తయ్యకి అయితే అసలు హెల్త్ బాగాలేదనుకోండి, ఇక టోటల్లీ బెడ్ రెస్ట్లోనే ఉంది. అండ్ ఇంకా లక్కీని అయితే కొంచెం తినిపిద్దామని చెప్పేసి నేనైతే ఇక కార్లో నుంచి అయితే మా కొడుకు కింద తీసుకొచ్చినాడు మన లక్కీని. ఇంకా అక్కడ కాసేపు కూర్చొని లక్కీ తల్లికి బాత్రూము అవన్నీ కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే టెంపుల్కి వచ్చేసినాము మా సరుపను. ఇంకా అప్పటికే వంట కార్యక్రమం, బోనాలు, ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. నేను అదంతా అయినాక ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళాం కాబట్టి కొంచెంగా లేట్ అయింది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు కారీబోటి అదంతా కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే కొంచెంగా మటన్ కర్రీ కోసం అని గిన్నె అయితే ఇంకా చేద్దామని చెప్పేసి కొంచెం అయితే అలా కలుపుతూ ఉన్నాను అన్నమాట. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న టెంపులే అమ్మవారి టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్. అల్మాష్పూర్ ఎల్లమ్మ టెంపుల్ అంటే ఈ ఏరియాలో చాలా ఫేమస్ అన్నమాట అమ్మవారు. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మొత్తానికి టెంపుల్ చెప్తున్నాను కదా, నేను ఇంతకుముందు మీకు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు. మా అమ్మకి పిల్లలు కొంచెం లేట్గా పుట్టడం వల్ల ఈ అమ్మవారిని మొక్కుకుంటే నేను పుట్టానని చెప్పేసి మా అమ్మ ఇక్కడనే మొక్కు తీర్చుకుంటే ఎవ్రీ ఇయర్ అమ్మ వస్తుంది ఈ టెంపుల్కి. నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు వీడియోలో చెప్పాను మీకు. ఆ టెంపులే ఈ టెంపుల్ అన్నమాట. ఇక్కడికి వచ్చినాక అమ్మ ఎందుకమ్మ నన్ను కన్నావు అని చెప్పేసి అంటా ఉన్నాం మా అమ్మకి. నువ్వు ఇట్లా అప్పుడు ఆ రోజు మొక్కకపోతే ఇన్ని కష్టాలు నాకు ఉండకపోతుండే కదా అమ్మ అని చెప్పేసి అంటా ఉంటే, ఏం కష్టం వచ్చింది బిడ్డ నీకు అంటది అమ్మ. బట్ చూడండి, నాకు ఒక్కటే ఏమనిపించిందంటే అమ్మవారిని చూస్తూ ఉంటే అమ్మవారి ముఖంలో ఆ నవ్వుని నాకు అలాగే చూస్తూ ఉండాలనిపించిందండి. నిజానికి ఎంత అస్సలు ఆ ఫేస్లో ఎంత కళ ఉందంటే ఇంకా మామూలుగా మీరే చూసేసేయండి అమ్మవారిని కూడాను కదా. చూడండి ముఖంలో ఎంత కళ. నిజంగా నాకైతే ఫేస్ని ఎప్పటికీ నా కళ్ళలో అలా తిరుగుతూనే ఉందన్నమాట అమ్మవారి ముఖము. బట్ ఇది మొత్తానికైతే నేను వెళ్ళేటప్పుడే ఇంకా నేను అమ్మవారి వరప్రసాదంగా పుట్టిన బిడ్డను కాబట్టి ఎప్పుడు వెళ్ళినా నేను కొబ్బరికాయ కొడతాను. అమ్మవాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా వచ్చి మొక్కు తీసుకుంటారు. ఇప్పటికీ అమ్మ ప్రతి సంవత్సరం వచ్చి మొక్కు తీర్చుకుంటుంది అన్నమాట అమ్మవారి దగ్గర. అట్లీస్ట్ ఇంకా ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకోనికి కాకపోయినా వచ్చి అంటే అక్కడే వంట చేసుకొని తినడం కాకపోయినా కానీ కోడిని కోసుకొచ్చి ఇంటికి డైరెక్ట్గా తీసుకొచ్చి అట్లా మొక్కు తీర్చుకొని వంట చేసుకుంటాం అన్నమాట అమ్మ అయితే. బట్ ఏదైనా కానీ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తాను, మా అమ్మ ఊరికే అదే మాట చెప్తా ఉంటే మా అమ్మకు ఒక మాట అన్నమాట, అమ్మ నా ఫ్లెక్సీ కొట్టించి ఇక్కడ పెట్టవే, ఈ అమ్మవారిని మొక్కుతూనే నా బిడ్డ పుట్టిందని ఎన్నిసార్లు చెప్తావు అమ్మ అని చెప్పేసి అంటే మా అమ్మ నవ్వుతుందన్నమాట. ఇంకా లక్కీ గడికైతే నేను అమ్మవారి బొట్టు తీసుకొచ్చి లక్కీ గడి కూడా పెట్టేసిన అన్నమాట. అందరం కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము. సో మీరు కూడా అమ్మవారిని చక్కగా దండం పెట్టుకొని మీ కోరికలు నెరవేరితే అమ్మవారి దగ్గర వచ్చి దర్శనం చేసుకోండి. బట్ మొత్తానికి ఇలా అయిపోయింది. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం ఇదంతా కంప్లీట్ అయిపోయింది. నైవేద్యం అయితే కారిబోటు పెడతామండి, అది అందరూ చేస్తారు, ఇక్కడ కామన్ అన్నమాట. ఇంకా మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంకా అంతవరకు అందరం కూడా కారిబోటు రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా అందరం తినాల్సిన టైం వచ్చింది. సో అందరు వెయిటింగ్ అన్నమాట. అంటే అందరికి కొంచెం కొంచెం ఫస్ట్ కారిబోటు ప్రసాదం కాబట్టి అందరం తింటాం అన్నమాట. బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. ఇక్కడ వచ్చేసి మా సరుప, మా మరిది వాళ్ళ చుట్టాలు అందరు కూడాను, ఇంకా నా తరపున చుట్టాలు, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరం కూడా ఇలా కూర్చొని అయితే తింటున్నాము. చాలా వీడియోస్లో నేను మా మరిదిని మా చెల్లెల్ని చూపించాను కదా, ఇంకా అది ఇక్కడైతే వాళ్ళు ఫస్ట్ ఒక్క పొద్దు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక్క పొద్దు తీర్చుకుంటున్నారు. మొత్తానికి అందరం అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకొంచెం తక్కువనే ఉండే, దాని తర్వాత చుట్టాలందరూ 1 by 1 వస్తూ క్రౌడ్ కొంచెం బాగానే వచ్చిర్రు అనుకోండి. బేసిక్గా చాలామందే వచ్చిర్రు. నేను మా అమ్మకి అదే చెప్తా ఉన్నాను. తిన్నాము, ఫస్ట్ తిన్న తర్వాత మా అమ్మకి అదే డిస్కషన్ అవుతా ఉందన్నమాట, ఏంటమ్మా మన గోల ఇది అని చెప్పేసి.
సో అది ఇంకా వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మగవాళ్ళు ఒక పక్కన అండ్ లేడీస్ ఒక పక్కన, పైగా ఉమెన్స్ డే కూడా కలిసి వచ్చింది. కానీ ఇంకా అక్కడ సెలబ్రేట్ చేసుకునే సిచ్యువేషన్ లేకుండే. బట్ ఏం చేస్తాం, నాకు కూడా ఎప్పుడో పెద్దగా ఇట్లాంటి ఒకటే రోజా ఏం ఉమెన్స్ డేని స్పెసిఫిక్గా ఒకరోజు గుర్తించడం కూడా నాకు ఏది నచ్చదు. డైలీ కష్టజీవులే వాళ్ళు. అందుకు కష్టజీవులు అంటే ఫ్యామిలీని లీడ్ చేసే వాళ్ళు కాబట్టి నేను ఒక్కరోజు పెద్దగా సెలబ్రేట్ చేసి తెల్లారితే ఉమెన్స్ డే కాదనే టైప్ నేను కాదన్నమాట. ఎవ్రీడే ఉమెన్స్ డే నా దృష్టిలో అయితే. అందుకనే పెద్ద గేమ్ సెలబ్రేషన్ అట్లాంటివి ఏవీ లేదు. బట్ కొంచెం హ్యాపీగా అయితే అనిపించింది. పండగ టైంలో ఏదైనా కానీ ఇలా అందరం ఫ్యామిలీ అందరం ఒక దగ్గర మీట్ అయి ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా చక్కగా మధ్యలో చాలా కార్యక్రమాలు జరిగినాయి, కానీ నేను ఎక్కడ ఈ వీడియో కొంచెం షూట్ చేయలేదు. బట్ వస్తున్న దారిలోనే ఇది రాజన్నపేట దగ్గర విలేజ్లో. బట్ వ్యూ సూపర్ అనిపించింది నాకు. అటు ఇటు చూడేసరికి మొత్తం గ్రీనరీ అనిపించింది. మా ఆయన ఒకసారి కార్ ఆపమంటే 1 by 1 మా మరుదులు ఇద్దరు కార్ ఆపేసి ఇంకా అందరం కూడా కొంచెం అయితే గుర్తుగా ఉండాలి కదా అని చెప్పేసి, పైగా సన్సెట్ అవుతుంది కాబట్టి సన్సెట్ టైంలో వీడియోస్ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అట్లా కొంచెం ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి అందరం కూడా ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ అంటే ఇంకో వారందరికీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి. నాకే కదా వీడియోస్ ఫొటోస్ దిగాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా అక్కడ ఇలా వెహికల్ ఆపగానే మనం ఫాలోవర్ అన్నమాట. అక్క మీరు రైస్తా గృహిణి కదా అని చెప్పేసి అనేసి ఇంకా అన్న అయితే బైక్ పక్క కాపేసి మాతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసింది అనమాట. అన్నీ మీ వీడియోస్ మా ఊర్లో చాలామంది చూస్తారక్క, మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు మీ వీడియోస్ మిస్ కాకుండా చూస్తామని చెప్పేసి అంటున్నారు. ఇంకా మా చెల్లె మా మరిది వాళ్ళంటే ఇంకా మా వదినతో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరో ఒక ఫాలోవర్ కలుస్తూనే ఉన్నారని చెప్పేసి వాళ్ళు నన్ను కొంచెం టీచ్ చేస్తున్నారు అనమాట. బట్ ఎనీవేస్ అండి, మనకు హ్యాపీనెసే కదండి. ఎందుకంటే ఒక యూట్యూబర్కి అయినా కానీ ఒక సోషల్ మీడియా రన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ ఫాలోవర్స్ మీట్ అయినప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. ఇంకా అలాగా అన్నతోనైతే కాసేపు కొన్ని ఫొటోస్ అయితే దిగేసి చాలా సంతోషంగా ఉంది అక్క, నన్ను ఇవాళ మీట్ అయినందుకు మీ అందరినీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఇంకా అలాగా మా ఆయనతోని మాతోని కాసేపు మాట్లాడేసి ఇంకా అన్న అయితే మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మీ ఫోటో చూపిస్తానని చెప్పేసి నాతో కూడా ఇంకా కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాను అన్నమాట. బట్ ఇది చాలా అండి, ఇంకేముంటుంది చెప్పండి. మనం నలుగురిలో గుర్తించబడుతున్నామంటే హ్యాపీనే కదండి. నా దృష్టిలో అయితే అది హ్యాపీనెస్సే. మనకంటూ మనం ఒక క్రియేటివిటీ, ఒక బ్రాండ్ అంటూ మనం క్రియేట్ చేసుకోవాలి. ఏదో పెద్ద విషయం కాదు. బట్ ఇంకా నేను చేయాల్సింది నా దృష్టిలో ఇంకా చాలా ఉన్నాయి. టైంను బట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. నాకు చాలా చాలా పెద్ద గోలే ఉంది అసలు. చూద్దాం, వీళ్ళు అది దగ్గరికి నెరవేర్చుకోవడానికి దగ్గరకు వచ్చినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఆ రోజు కూడా రావాలని కోరుకుంటూ ఉన్నాను. సో మొత్తానికైతే ఇది అల్మష్పూర్ ఎల్లమ్మ దగ్గర మేము చేసిన పండగ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సంతోషంగా అందరం కూడా మంచి పండగ జరుపుకున్నాము. మా మరిది వాళ్ళ కోరిక నెరవేరింది కాబట్టి వాళ్ళు కూడా తృప్తిగా అయితే అమ్మవారికి వాళ్ళ కానుకలు అయితే సమర్పించుకున్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.